హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో పైథాన్ ప్రోగ్రామింగ్లో లాంబ్డా ఫంక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లాంబ్డా ఫంక్షన్నే మనం అనానమస్ ఫంక్షన్ అని కూడా పిలుస్తాము. ఒకసారి లాంబ్డా ఫంక్షన్ డిక్లరేషన్ చూద్దాం. అసలు లాంబ్డా ఫంక్షన్ అంటే ఏంది? ఇక్కడ ఫస్ట్ లాంబ్డా కీవర్డ్ యూజ్ చేయాలి మనం, అండ్ దీని తర్వాత ఆర్గ్యుమెంట్స్ అనేవి స్పెసిఫై చేయొచ్చు. ఇక్కడ కాలన్ ఇవ్వండి, దీని తర్వాత ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. సో ఆర్గ్యుమెంట్స్ అంటే నార్మల్ ఫంక్షన్స్ లో ఎలాగైతే పాస్ చేస్తామో అది కూడా ఇక్కడ పాస్ చేయొచ్చు. ఎనీ వాల్యూ పాస్ టు ద లాంబ్డా ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ అండ్ రిటర్న్డ్ అనమాట. సో ఇక్కడ ఏం చేసాం, we use the lambda keyword instead of def to create a lambda function. Here the syntax to declare the lambda function అనమాట. సో ఈ లాంబ్డా ఫంక్షన్ లో ఇక్కడ నార్మల్ ఫంక్షన్స్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్ ఫంక్షన్స్ లో ఫంక్షన్ నేమ్ అనేది ఉంటుంది కదా, బట్ ఈ లాంబ్డా ఫంక్షన్స్ లో ఫంక్షన్ నేమ్ అనేది ఉండదు. మనం ఫంక్షన్ నేమ్ స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి అందుకనే దీన్ని అనానమస్ ఫంక్షన్ అని కూడా పిలుస్తాము. సో ఇది సింటాక్స్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో కింద గ్రీట్ అనే వేరియబుల్ లోపల ఇటు లెఫ్ట్ సైడ్ లో వేరియబుల్ నేమ్ స్పెసిఫై చేయండి. సో ఇక్కడ ఇది మొత్తం సింటాక్స్ బేస్ చేసుకొని ఇచ్చాం. సో ఇక్కడ ఏమి ఇచ్చాం, లాంబ్డా అనే కీవర్డ్ యూజ్ చేసాం. దీని పక్కన ఆర్గ్యుమెంట్స్. సో ఆర్గ్యుమెంట్స్ అనేవి ఆప్షనల్ అనమాట, స్పెసిఫై చేయొచ్చు లేదా చేయకుండా ఉండదు. సో ఇక్కడ ప్రింట్ ఆఫ్ హలో వరల్డ్ అని ఇస్తున్నాం. హియర్ వీ హ్యావ్ డిఫైన్డ్ లాంబ్డా ఫంక్షన్ అండ్ అసైన్ ఇట్ టు ద వేరియబుల్ నేమ్డ్ గ్రీట్ కదా. టు ఎగ్జిక్యూట్ దిస్ లాంబ్డా ఫంక్షన్ వీ నీడ్ టు కాల్ ఇట్. హియర్ సో కాల్ ద లాంబ్డా ఫంక్షన్. నార్మల్ ఫంక్షన్స్ ని ఎలాగైతే కాల్ చేస్తాం, ఈ లాంబ్డా ఫంక్షన్స్ కూడా కాల్ చేయాల్సి ఉంటుంది రన్ అవ్వాలనుకుంటే. సో ఇక్కడ కాల్ ద లాంబ్డా ఫంక్షన్ ఇచ్చాను. ఇక్కడ ఏమి ఇవ్వాలి, ఆ వేరియబుల్ నేమ్ అనేది స్పెసిఫై చేసి పక్కన పారాన్సిస్ ఇవ్వండి. నార్మల్ ఫంక్షన్ ఎలాగైతే కాల్ చేస్తామో ఇలా దీన్ని కూడా అలాగే కాల్ చేస్తాం. సో ఈ సెల్ని రన్ చేద్దాము. సెల్ని రన్ చేసినప్పుడు ఇది మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. సో ఈ సెల్ని రన్ చేస్తే కాల్ అవుతుంది. సో కాల్ అయినప్పుడు ఏమైంది, ఇక్కడ ప్రింట్ ఆఫ్ హలో వరల్డ్ అనేది ఇది మొత్తం ఎక్స్ప్రెషన్ కదా. సో ఇది మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది అవుట్పుట్, కాబట్టి హలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది. ఇక్కడ ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేయలేదు, అండ్ the lambda function simply prints the text hello world. Okay, సో సేమ్ ఇది మొత్తం ఇక్కడ ఇచ్చాను. గ్రేట్ అనే ఇదేమో డిక్లరేషన్, ఇదేమో కాల్ ద ఫంక్షన్. సో మళ్ళీ రన్ చేద్దాము. హలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది. సో సేమ్ మళ్ళీ ఇది కూడా ఇక్కడ రాశాను డిస్క్రిప్షన్ లో. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ కూడా పాస్ చేయొచ్చు అని చెప్పాను కదా. సో ఆర్గ్యుమెంట్స్ గురించి చూద్దాము. పైథాన్ లాంబ్డా ఫంక్షన్ విత్ అన్ ఆర్గ్యుమెంట్. సో ఇక్కడ లాంబ్డా ఇచ్చి దీని పక్కన ఆర్గ్యుమెంట్స్ అనేవి స్పెసిఫై చేయొచ్చు అని చెప్పాను కదా సింటాక్స్ లో. అండ్ ఇక్కడ కాల్ అని వచ్చాము, దీని ఎక్స్ప్రెషన్ ఇచ్చాము దేర్ కామా, ఇక్కడ నేమ్ అనే ఆర్గ్యుమెంట్ ని యూజ్ చేస్తున్నాము. సో లాంబ్డా కాల్, మనం కాల్ చేసేటప్పుడు ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేయాల్సి ఉంటుంది కదా. సో ఈ వేరియబుల్ నేమ్ ఇవ్వండి, దాని పక్కన పారాన్సిస్ ఇచ్చేసి దీని లోపల ఏవైతే వాల్యూ పాస్ చేయాలనుకుంటున్నామో అది ఇవ్వండి. సో ఇది ఇచ్చాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది తీసేసి సపోజ్ రమేష్ అని ఇచ్చాను. సో నేమ్ ప్లేస్ లో రమేష్ వెళ్తుంది, ఏదే రమేష్ అని ప్రింట్ అవుతుంది కదా. సో ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఓకే ఇది మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. డిస్క్రిప్షన్ లో కూడా అదే ఇక్కడ రాశాను. ఇన్ ద అబౌవ్ ఎగ్జాంపుల్ వీ హావ్ అసైన్డ్ ఏ లాంబ్డా ఫంక్షన్ టు ఏ గ్రీట్ యూజర్ వేరియబుల్. ఈ వేరియబుల్ కి అసైన్ చేసాము. నెక్స్ట్ లాంబ్డా కీవర్డ్ స్పెసిఫైస్ దట్ ద లాంబ్డా ఫంక్షన్ యాక్సెప్ట్ ద ఆర్గ్యుమెంట్. ఒక ఆర్గ్యుమెంట్ ఉంది కదా, నేమ్ అనే ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది, అండ్ ఈ స్టేట్మెంట్ ని యూజ్ చేసి కాల్ చేసాము. ఈ కొడేస్తాను, ఈ వాల్యూ పాస్ చేశాను. ఫైనల్లీ ద స్టేట్మెంట్ ఇది మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నార్మల్ ఫంక్షన్స్ లో అయితే లైక్ ఫంక్షన్ నేమ్ అనేది ఉంటుంది కదా, ఫంక్షన్ నేమ్ ని బేస్ చేసుకొని కాల్ చేస్తాం కదా. బట్ ఇక్కడ ఇలా కాదు, ఇది మొత్తం ఫంక్షన్ కింద వస్తుంది, ఎటువంటి ఫంక్షన్ నేమ్ అనేది ఉండదు. కాబట్టి లాంబ్డా ఆర్ అనానమస్ ఫంక్షన్స్ అంటాం వీటిని. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ వేరియబుల్ ని బేస్ చేసుకొని దాన్ని కాల్ చేస్తాము. సో ఇక్కడ ఒక సింగిల్ లైన్ స్టేట్మెంట్ లో ఎగ్జిక్యూట్ చేస్తున్నాం మనం. ఒక ఏదైనా ఎక్స్ప్రెషన్ కానీ స్టేట్మెంట్స్ కానీ ఉంటే అది ఒక సింగిల్ లైన్ లో యూజ్ చేసి ఫంక్షన్ ని రాసి కాల్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఈ లాంబ్డా ఫంక్షన్స్ లో ఫిల్టర్ అండ్ మ్యాప్ ఫంక్షన్స్ అనేవి రెండు ఉంటాయి. ఆ రెండు కంబైన్ చేయొచ్చు అనమాట. లైక్ ఫిల్టర్ తో యూజ్ చేయొచ్చు.
ఫిల్టర్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఏదైనా ఒక ఎలిమెంట్స్ని ఒక కండిషన్ని బేస్ చేసుకొని ఫిల్టర్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ద ఫిల్టర్ ఫంక్షన్ టేక్స్ ఇన్ ఫంక్షన్ ఇటరబుల్స్ ఉంటాయి కదా, లిస్ట్ ఉంటుంది, టూపుల్స్, స్ట్రింగ్స్, వీటిని ఇటరబుల్స్ ని బేస్ చేసుకొని ఉంటుంది. The function is called with all the items in the list and the new list is returned which contains items for which the function evaluates to true అనమాట. సో ఇటరబుల్ ని ఎలిమెంట్ బై ఎలిమెంట్ చెక్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. కండిషన్ చెక్ చేసుకుంటూ వెళ్ళి నెక్స్ట్ దాన్ని బేస్ చేసుకొని ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మై లిస్ట్ ఉంది కదా, ఈ ర్యాండమ్ నెంబర్స్ అనేవి ఇచ్చాం. సో ఇక్కడ న్యూ లిస్ట్ లో ఏం చేసాం, ఇక్కడ ఫిల్టర్ అనే ఫంక్షన్ యూజ్ చేసాం కదా. సో ఈ ఫిల్టర్ అనే ఫంక్షన్ లోపల ఫస్ట్ ఇక్కడ ఒక ఫంక్షన్ ని స్పెసిఫై చేయాలన్నమాట. ఏదైతే ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటున్నామో ఆ ఫంక్షన్ ని స్పెసిఫై చేసాము. అండ్ కామా ఇచ్చేసి దీని పక్కన సెకండ్ ఆర్గ్యుమెంట్ అనేది ఇటరబుల్స్ అనేవి ఉంటాయి కదా, ఇక్కడ లిస్ట్, టూపుల్, స్ట్రింగ్ ఏదైనా వాడచ్చు అని చెప్పాను కదా. సో మై లిస్ట్ అనేది స్పెసిఫై చేశాను. ఓకే, అండ్ ఇక్కడ ఈ లాంబ్డా ఎక్స్ కాల్ అని ఇచ్చేసి ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. ఎందుకు, ఈవెన్ నెంబర్స్ కదా, ప్రోగ్రామ్ టు ఫిల్టర్ అవుట్ ఓన్లీ ద ఈవెన్ ఐటమ్స్ అనుకుంటున్నాం కదా. సో ఈవెన్ నెంబర్స్ ని చెక్ చేయడానికి ఎక్స్ మాడ్యులస్ ఈక్వల్ టు కండిషన్ అనేది స్పెసిఫై చేసాం. సో ఇది మొత్తం ఫిల్టర్ ఫంక్షన్ అనమాట. సో ఇది అండ్ దీన్ని వచ్చే రిజల్ట్ ని మనం లిస్ట్ లాగా కన్వర్ట్ చేస్తున్నాం, ఒక లిస్ట్ లాగా కన్వర్ట్ చేస్తున్నాం. సో ఇది మొత్తం ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏమవుతుంది, ఒక లిస్ట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అనేవి ప్రింట్ అవుతాయి. 4, 6, 8, 12 అనేది ప్రింట్ అయింది. సో అదే పైన చెప్పాను, ద ఫంక్షన్ ఈస్ కాల్డ్ విత్ ఆల్ ద ఐటమ్స్ ఇన్ ద లిస్ట్ అండ్ ఎ న్యూ లిస్ట్ ఈస్ రిటర్న్డ్ కంటైన్స్ ఐటమ్స్ ఫర్ విచ్ ద ఫంక్షన్ ఎవాల్యుయేట్స్ టు ట్రూ. సో ఫంక్షన్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ లాంబ్డా ఫంక్షన్ యూజ్ చేసాం. మనం నార్మల్ ఫంక్షన్స్ అయినా యూజ్ చేయొచ్చు. ఒకసారి మీరు చెక్ చేయండి. సో ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో అవి మాత్రమే రిటర్న్ అవుతాయి. సో వీటికి ఈవెన్ నెంబర్స్ ట్రూ అవుతాయి కదా, సో అవన్నీ రిటర్న్ అయిపోయినాయి. నెక్స్ట్ మ్యాప్ ఫంక్షన్ అనేది ఉంటుందని చెప్పాను కదా. మ్యాప్ ఫంక్షన్ ఏం చేస్తుంది, మ్యాప్ ఫంక్షన్ పైథాన్ టేక్స్ ఇన్ ఏ ఫంక్షన్. సిమిలర్లీ ఇది కూడా లిస్ట్ కానీ, టూపుల్స్ కానీ, స్ట్రింగ్స్ కానీ ఇవి తీసుకుంటాయి ఆర్గ్యుమెంట్స్ లాగా. అండ్ ఫంక్షన్ ఈస్ కాల్డ్ విత్ ఆల్ ఐటమ్స్ ఇన్ ద లిస్ట్ అండ్ ఏ న్యూ లిస్ట్ ఈస్ రిటర్న్ విచ్ కంటైన్స్ ఐటమ్స్ రిటర్న్ బై దట్ ఫంక్షన్. సో ఇది ఏం చేస్తుంది, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రోగ్రామ్ డబుల్ ఈచ్ ఐటమ్ ఇన్ ఏ లిస్ట్. ఈ అన్నిటిని డబుల్ చేయాలనుకుంటున్నా. సో దానికోసం మ్యాప్ అనే ఫంక్షన్ యూజ్ చేశా. సో ప్రతి దానికి ఒక ఫంక్షన్ అనేది పర్ఫామ్ అవుతుంది. మ్యాప్ సిమిలర్లీ ఇక్కడ ఫిల్టర్ ఫంక్షన్ అలాగే ఫస్ట్ మనం ఒక ఫంక్షన్ ని స్పెసిఫై చేస్తాం. సో ఇక్కడ లాంబ్డా ఫంక్షన్ ని స్పెసిఫై చేశాను, లాంబ్డా ఎక్స్ కాలన్ ఎక్స్ ఇంటూ 2. ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇచ్చాను, ఎక్స్ ఇంటూ 2 డబుల్ చేయాలనుకుంటున్నా కదా. సో ఆ వాల్యూ ఇంటూ 2 ఇచ్చాను. ఇక్కడ రెండో ఆర్గ్యుమెంట్ కూడా ప్రీవియస్ ఫంక్షన్ లాగే ఇక్కడ ఇటరబుల్స్ అనేవి స్పెసిఫై చేయొచ్చు. సో మై లిస్ట్ అనేది స్పెసిఫై చేశా. సో ఇది మొత్తం మ్యాప్ ఫంక్షన్. ఇది రిటర్న్ చేసేదాన్ని ఒక లిస్ట్ లాగా కన్వర్ట్ చేస్తున్నా ఈజీగా అర్థమవడం కోసం. ప్రింట్ చేసినప్పుడు న్యూ లిస్ట్ అనే వేరియబుల్ అసైన్ చేశాను. అండ్ న్యూ లిస్ట్ ని ప్రింట్ చేసినప్పుడు ఏమవుతుంది, సో ఈ మ్యాప్ ఫంక్షన్ అనేది ప్రతి దానికి మనం ఏదైనా ప్రతి నెంబర్కి ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే అప్పుడు యూజ్ చేస్తాం. సో అన్ని డబుల్ చేసాం కదా, ఇక్కడ 2, 10, 8. సో ప్రతి వాల్యూ డబుల్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమైంది, ఫిల్టర్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏదైనా కొన్ని డేటా మిస్ అయిపోయింది, లైక్ ఫిల్టరింగ్ అవుట్ ద డేటా అనమాట ఫిల్టర్ ఫంక్షన్ యూజ్. అండ్ అలాగే మ్యాప్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ప్రతి నెంబర్కి ఒక ట్రాన్స్ఫర్మేషన్ లాగా అప్లై చేసాం అనమాట. సో ఇక్కడ డబుల్ చేసాం. అండ్ ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఓన్లీ ఈవెన్ నెంబర్స్ మాత్రమే ఫిల్టర్ అవ్వాలి కాబట్టి అది ఇలాగ యూజ్ చేసాం. సో ఇది మొత్తం లాంబ్డా ఆర్ అనానిమస్ ఫంక్షన్ గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. అండ్ ఈ జూపిటర్ నోట్బుక్ డిస్క్రిప్షన్లో ఒక ట్రయల్ లింక్ ఇస్తాను, దాంట్లో షేర్ చేస్తాను. అది డౌన్లోడ్ చేసి ఒకసారి రన్ చేయండి. యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.